అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురంలో చెరువు కట్టపై అయ్యప్ప స్వామి ఆలయంలో జెండా పండుగను నిర్వహించినటువంటి మొత్తం మీద అయితే ఎంతో పెద్ద ఎత్తున ఆకర్షణీయంగా ఇక్కడ కేరళ నుంచి వచ్చినటువంటి స్వాములు చాలా అద్భుతంగా సాగినటువంటి పూజా కార్యక్రమాలు. అందులో ఇక్కడ గరుడ కూడా ఈ పూజా కార్యక్రమం జరిగేటప్పుడు గరుడ కూడా వచ్చినటువంటి వేళ విశేషం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఆలయ సిబ్బంది ఉన్నారు. ఏం చెప్తారు వారు మాట్లాడారు. సరే, ఏంటి ఈరోజు ప్రధానంగా ఏంటి కార్యక్రమం? శ్రీ స్వామియే శరణమయ్యప్ప. స్వామి చెరువుకట్ట అయ్యప్ప స్వామి దేవాలయం నందు ప్రతి సంవత్సరము కూడా శబరిమల ప్రధాన పూజారి రాజు తంత్రి స్వామివారి శిష్య బృందంచే ప్రతి సంవత్సరం 5వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఉత్సవ పూజలు నిర్వహించబడతాయి. 5వ తారీఖు నిన్న ఆలయ శుద్ధి జరిగింది. ఈరోజు 6వ తారీఖు ఉదయము జెండా ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఇలా 10వ తారీఖు వరకు జరుగుతాయి. ఇక్కడ విశేషం ఏంటంటే ప్రతి సంవత్సరము జెండా ప్రతిష్ట సమయానికి 10వ తారీఖు ఆరాటు సమయానికి ఆ పూజా సమయమున ఆకాశంలో గరుడ పక్షులు కూడా దర్శనమిస్తాయి. ఇందాక అందరూ కూడా మీరు చూశారు. అంటే ప్రతిరోజు ఒక్కొక్క స్పెషల్ పూజలు ఉంటాయి స్వామి. ఈరోజు నుంచి మొదలైన తర్వాత ఈరోజు జెండా ప్రతిష్ట, రేపు గ్రామోత్సవము, ఎల్లుండి అగ్నిగుండ ప్రవేశము, మర్నాడు పల్లివేట, 9వ తారీఖు పల్లివేట, 10వ తారీఖు ఆరాటు అంటే స్వామివారికి చక్రస్నానం చేయడం జరుగుతుంది. చక్రస్నానం అనంతరం ఉత్సవ పూజలు ముగుస్తాయి. నవంబర్ 16 మొదలైన మండల పూజలు డిసెంబర్ 26 వరకు జరుగుతాయి. డిసెంబర్ 26తో మండల పూజలు ముగిసిన తర్వాత పూజలన్నీ కూడా సమాప్తం అవుతాయి. తర్వాత జనవరిలో స్వాములందరూ కూడా శబరిమలకు పయనమయ్యే వాళ్ళందరూ కూడా ఇరుముడి కట్టుకొని బయలుదేరుతుంటారు. ఈ ఉత్సవ పూజలు జరపడానికి ప్రతి సంవత్సరము దేవనారాయణ స్వామి అని మన రాజీవ్ తంత్రి స్వామి గారి శిష్య బృందం దేవనారాయణ స్వామి, నారాయణ స్వామి ఇద్దరు వస్తారు. వారితో పాటు చెండా మేళం వాయించడానికి 4 మంది వచ్చి వాళ్ళు కూడా ఇక్కడ స్వామివారికి ఎంతో ఇష్టమైన మేళంని వాయిస్తుంటారు. సో ఈ విధంగా ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ ప్రతి సంవత్సరం మీరు నిర్వహించే ఈ కార్యక్రమాలు గరుడ పక్షులు ప్రతి సంవత్సరం వస్తాయి. ప్రతి సంవత్సరం వస్తాయి స్వామి. ప్రతి సంవత్సరము గరుడ పక్షులు ఆకాశంలో దర్శనమిస్తాయి. ఇక్కడ కరెక్ట్గా నవంబర్ 16 అక్కడ శబరిమలలో గుడి ఓపెన్ అయిన రోజే ఇక్కడ కూడా మండల పూజలు స్టార్ట్ అవుతాయి. అక్కడ డిసెంబర్ 26 మండల పూజలు ముగిసే టైంకి ఇక్కడ కూడా స్టాప్ అవుతాయి. అక్కడ ఏ విధంగా అయితే జరుగుతాయో తంత్రి గారి సూచన ప్రకారం పూజలన్నీ అదే విధంగా జరుగుతాయి. ఇక్కడ సీనియర్లు అయిన గురుస్వాములు మా దగ్గర ఒక 5 మంది సీనియర్ గురుస్వాములు ఉన్నారు. అందులో ఇక్కడ మనకు రంగాస్వామి, వీరాంజనేయ స్వామి ఇక్కడ ఉన్నారు. మిగతా గురుస్వాములు లోపల పూజలో ఉన్నారు. సో గురుస్వాములు సూచన ప్రకారము ఇక్కడ ఏదైనా సరే స్వామి మాలాధరణ, స్వామి ఇరుముడి కార్యక్రమాలన్నీ కూడా గురుస్వాములు సేవలు చేసి అందిస్తుంటారు. ఏం చెప్తారు? ముఖ్యంగా ఈరోజు ఆలయంలో అద్భుతమైన పూజలు నిర్వహించారని. మరి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, శబరిమల శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఈ యొక్క అనంతపురం నగరంలో ఎంతో వైభవంగా ఈరోజు ఉత్సవ పూజలు మొదలు కాబడ్డాయి. మరి యొక్క దేవేంద్రుడు గరుడపక్షి రూపంలో వచ్చి అయ్యప్ప స్వామివారి యొక్క వాహనంగా మన భక్తులందరూ భావిస్తుంటారు. మరి మకర సంక్రాంతి పర్వదినానికి పొందలము నుంచి ఏదైతే తిరువాభరణాలు మొదలవుతాయో ఆ రోజు దేవేంద్రుడు కూడా గరుడపక్షి రూపంలో వచ్చి శబరిమల వరకు కూడా కాపలాగా వచ్చి మరి మకర సంక్రాంతి రోజు ఆ యొక్క ఆభరణాలు పెట్టిన తర్వాత ఆకాశంలో మాయమైపోవడం మనం అందరం కూడా చూసాము. అదేవిధంగా గత 25 సంవత్సరాలుగా కూడా మేము ఇక్కడ చూస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఉత్సవ పూజల్లో భాగంగా జెండా స్థాపన ఏదైతే కావిస్తారో ఆ రోజు దేవేంద్రుడు గరుడపక్షి రూపంలో వచ్చి ఇక్కడ వారి యొక్క ఆశీర్వాదాలు కూడా మాకు అందజేస్తాడనే భావన అందరి భక్తుల్లో ఉంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క జెండా ప్రతిష్టకి ఈ యొక్క అనంతపురం నగరంలో ఉన్నటువంటి యొక్క దేవాలయంలో కూడా మనం రావడము ఈ భక్తులందరూ కూడా చూశారు. వారి యొక్క ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారని మేము భావిస్తాము. మరి అదేవిధంగా ఉత్సవాల్లో భాగంగా ఈరోజు జెండా స్థాపన, రేపటి రోజు మన అంటే రేపటి రోజు ఊరేగింపు ఉంటుందన్నమాట, గ్రామోత్సవం. మరి అత్యంత వైభవంగా కూడా రేపటి రోజు కూడా భక్తాదులందరూ కూడా పాల్గొని ఈ యొక్క ఉత్సవ పూజల భాగంగా అందరూ కూడా ఆశీర్వాదాలు పొందవలసిందిగా మేము కోరుచున్నాం. సార్, ఏం చెప్తారు సార్? ముఖ్యంగా ఇక్కడ అయ్యప్ప స్వామి ఆలయం అంటే చెరువు కట్ట అద్భుతం అని చెప్తారు. అందులో ఈరోజు జరిగిన కార్యక్రమం ఏంటి? స్వామియే శరణమయ్యప్ప. ముఖ్యంగా శబరిమలలో అయ్యప్ప స్వామి విగ్రహం చేసిన శిల్పులే ఇక్కడ అయ్యప్ప స్వామి విగ్రహం చేయడం జరిగింది. అదే ప్రత్యేకమైనది ఇక్కడ విశేషము. ఈరోజు ఈ 5 రోజుల ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు వచ్చి నిన్నటి రోజు ఆలయ శుద్ధి జరిగింది. తర్వాత ఈరోజు జెండా ప్రతిష్ఠ జరగడము, రేపు గ్రామోత్సవం ఉంటుంది, తర్వాత అగ్నిగుండ ప్రవేశము, తర్వాత చక్రస్నానం ఉంటుంది. దాంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది.
తర్వాత ఈ మండల రోజులు 16 తారీఖు నవంబర్న మండల పూజలు మొదలయ్యి శబరిమల 16 తారీఖు మొదలైనట్లు ఇక్కడ కూడా 16 తారీఖు మొదలవుతుంది. తర్వాత డిసెంబర్ 26కు ముగుస్తాయి. తర్వాత జ్యోతి పూజలు మొదలైనప్పుడు అక్కడ సంక్రాంతికి అయ్యప్పలంతా ఇక్కడ ఇరుములు కట్టుకొని ఇంకా బయలుదేరడం జరుగుతుంది. ఇది ప్రత్యేక విశేషం. కేరళ నుంచి వచ్చినటువంటి స్వామీజీలు ఉన్నారు. సరే ఏంటి వాట్స్ ద స్పెషల్? స్వామి శరణమయ్యప్ప హరిహర స్వామి. స్వామి ఐఎమ్ రాజీవ్ తండ్రి శిష్యరు. రాജീവ് തന്ത്രി എവരി റൂൾ ശബരിമല റൂൾ സെയിം പൂജത അനന്തപുരം അയ്യപ്പസ്വാമി ക്ഷേത്രം. ഇന്ന് ഇവിടെ കൊടിയേറ്റാണ് നടന്നത്. ധ്വജാരോഹണം. കൊടിയേറ്റെന്ന് പറഞ്ഞാൽ ഉത്സവം ഇന്ത ഗ്രാമത്തേക്ക് അനുഗ്രഹ വർഷം അയ്യപ്പൻ നൽകും. അതുതന്നെയാണ് ഇന്നത്തെ സന്ദേശം. സ്വാമിയേ ശരണമയ്യപ്പ. మొత్తం మీద అయితే మాత్రం అనంతపురంలోని చెరువుకట్ట ఆలయంపై ఉన్నటువంటి అయ్యప్ప స్వామి ఆలయం ఎంతో అద్భుతమైనది. అందులో ముఖ్యంగా షిరిడీకి ఉన్నటువంటి ఇక్కడికి చాలా అవినాభావ సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యం. అందులోనూ ముఖ్యంగా ఈరోజు ఈ వారం రోజులు నిర్వహించే ఈ కార్యక్రమంలో గరుడలు రావడం అనేది, ఎందుకంటే ఆ దేవేంద్రుడి రూపంలో గరుడలు రావడం అనేది చాలా అద్భుతంగా అభివర్ణిస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ స్వామీజీలంతా కూడా చాలా శ్రద్ధగా, ఎందుకంటే కేరళ నుంచి వచ్చినటువంటి స్వామీజీలు ప్రత్యేక పూజలు చేసి నిర్వహించినటువంటి నేపథ్యంలో ఇక్కడ అయ్యప్ప భక్తులు కూడా చాలా సంబరంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకి నాయుడు, RTV అనంతపురం.